హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. సో ఇప్పుడు దీపావళి కూడా వచ్చేస్తుంది కాబట్టి స్పిరిచువల్ జర్నీ గురించి, స్పిరిచువల్ లైఫ్ స్టైల్ గురించి చాలా చక్కగా చెప్తారు. సో పండుగ వైబ్స్లో ఏ విధంగా ఉండాలి, మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో నమస్తే సాయి గారు. నమస్తే స్వర్ణ గారు. యా, ముందుగా మీకు అడ్వాన్స్గా హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ శాంతి అండి. స్పిరిచువల్గా చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటారు, బట్ చాలా మట్టుకి తెలుగు వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అండ్ ఆ పండుగలు స్వీకరించడంతో పాటు ఆ పండుగలు చేసే ఆ ప్రక్రియని కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి యాక్చువల్లీ. సో దీపావళి వస్తుంది, చాలా మంది దీపావళి పండుగ రోజున దీపాలు పెట్టుకుని పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దీపాలు పెట్టే ప్రాధాన్యత గురించి వివరిస్తారు. ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పుడు దీపావళి ప్రత్యేకంగా చేస్తారండి. దీపావళిని ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి. అలాగే దీపావళి చేయడం వల్ల మనలో ఏవి వదులుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలండి. అది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే 365 రోజులు ఒక్కరోజు దీపావళి కాదండి. అప్పుడు మిగతా 364 రోజులు కూడా దీపావళి ఉంటుంది. దీపావళి ఎలా చేసుకోవాలనే దానికన్నా ఫస్ట్ దీపావళి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందనేది తెలుసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ రాక్షసులకు ఒక రాజు ఉండేవాడు, హిరణ్యాక్షుడు అని. వాడు అంటే ప్రజలను హింసించడము, పీడించడం ఇవన్నీ ఎక్కువైపోయాయి. వాడు ఏం చేస్తాడంటే ఈ భూదేవిని అపహరించి తీసుకెళ్ళి పాల సముద్రంలో అంటే అక్కడ పెట్టేస్తాడు, ఎవరికి కనిపించుకోకుండా. ఆమె భూదేవి తపస్సు చేస్తుంది విష్ణుమూర్తి కోసం. అప్పుడు విష్ణుమూర్తి వారాహ అవతారంలో వస్తాడు. వారాహ అవతారంలో వచ్చేసి భూదేవిని తీసుకొచ్చి ఎక్కడున్న ప్లేస్లో అక్కడ పెట్టేస్తాడు. తర్వాత ఆయన హిరణ్యాక్షుని చంపేస్తాడు. చంపిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరికి నరకాసురుడు అనే కుమారుడు జన్మిస్తాడు. జన్మించిన తర్వాత ఆయనకు తల్లి ఎవరో తెలియదు. ఈ రాక్షసులతో సహవాసం చేసేసి మొత్తమైన ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఎలాగైనా సరే ఈ వీళ్ళ జనాల్ని నా ఆధీనంలోకి తీసుకోవాలి, మొత్తము దేవతలపైన నా ఆధిపత్యం ఉండాలని ఆయన ఎవరికి బ్రహ్మదేవునకు కఠోరమైన తపస్సు చేస్తాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఈయన ఒక వరం కోడతారు, నాకు చావు అనేది ఉండకూడదు అని కోరుకుంటాడు. ఆయన బ్రహ్మదేవుడు ఉండేది అసాధ్యము, ఇంకా ఏదైనా కోరుకొని ఇస్తానంటే ఆయన వెళ్తాడు, నాకు చావు అనేది వస్తే నా తల్లి ద్వారా రావాలని కోరుకుంటాడు ఆయన. అప్పుడు ఈయన బ్రహ్మ కూడా సరే నీకు నీ తల్లి ద్వారా చావు వస్తుందని ఆయనకు వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు తల్లి ఎవరో తెలియదు. భూదేవి ఆయనకి జన్మనిచ్చింది, వెళ్ళిపోయింది. ఆయన చూడండి, ఇంక నాకు తల్లి ఎవరో తెలియదు, నేను ఎక్కడున్నానో కూడా నా తల్లికి తెలియదు, కాబట్టి నా తల్లి నన్ను ఎందుకు చంపుతుందనే ధీమా పైన మొత్తం ఇంద్రలోకము, తర్వాత ఈ దేవతల పైన భయంకరమైన దండయాత్రలు చేయడము, వాళ్ళని ఆధీనంలోకి చేసుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఆయన. లాస్ట్కి కూడా అందరూ ఇంకా విసుగు చెంది అందరూ దేవతలందరూ విష్ణు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నరకాసుడు ఎక్కువైపోయినాయంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఇలాగా శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నాడు, శ్రీకృష్ణుడి ద్వారా ఆయనకు చావు ఉంటుంది, మీరు వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు వచ్చిన తర్వాత చూడండి, అక్కడ నరకాసురుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ మనం ఇంకోటి తీసుకుంటే నరకాసురుని శ్రీకృష్ణుడు సంహరించాడు. తర్వాత ఈయన ఇవన్నీ ఆయన సత్యభామతో మాట్లాడుతూ ఉంటాడు. సత్యభామతో మాట్లాడి నరకాసురుడు అన్నీ ఎక్కువైపోయినాయి, ఆయన్ని వెళ్ళి వధించాలంటే సరే నేను కూడా వస్తానని ఆమె వెళ్తుంది. ఆయనతో పాటు శ్రీకృష్ణునితో పాటు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణునికి అన్నీ తెలిసిన తర్వాత ఆయనతో యుద్ధం చేసేటప్పుడు అలా మూర్ఛ వచ్చినప్పుడు మాత్రం పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఈమె కోపం వస్తుంది సత్యభామకు. మనం మాట్లాడుకుంటాం, ఎవరైనా ఇప్పుడు అమ్మాయిలు చూస్తే కూడా సత్యభామ మాదిరిగా ఉంటుందంట, అంటే అంత కోపం ఉంటుందన్నమాట. నా దేవుణ్ణే, నా భర్తనే నువ్వు స్పృహ కోల్పోయావు కదా, నేను నీతో యుద్ధం చేస్తాను. ఇప్పుడు సత్యభామ యుద్ధం చేస్తాను. సత్యభామ యుద్ధం చేసేటప్పుడు సత్యభామ చంపుతుంది ఆయన. సత్యభామ ద్వారా ఆయనకు మరణం వస్తుంది. ఆ మరణం పొందేటప్పుడు ఆయన రియలైజ్ అవుతాడు, అంటే నేను కోరుకోయింది నా తల్లి ద్వారా నాకు చావు రావాలని వరం కోరుకున్నాను, మరి మీరు ఎలాగంటే అప్పుడు శ్రీకృష్ణుడు అంటే మూర్ఛ నుండి మేలుకొని వచ్చి చెబుతాడు, గత జన్మలో భూదేవి నీ తల్లి, నీవు ఏం కోరుకున్నావు, నా తల్లి ద్వారా మాత్రమే చావు రావాలనుకున్నావు. ఈ జన్మలో సత్యభామ కాబట్టి గత జన్మలో ఈ సత్యభామని నీ తల్లి కాబట్టి ఈ సత్యభామ ద్వారా నీకు మరణం పొందిందని అక్కడ చెబుతాడు ఆయన. అక్కడ చనిపోయిన తర్వాత చూడండి, మనము ప్రతిసారి మాట్లాడుకుంటుంటాము శ్రీకృష్ణునికి 16,000 మంది గోపికలని. అక్కడ ఈయన నరకాసుడు మొత్తము
అందరిని ఎవరైతే కన్యలు ఉంటారో వాళ్ళందరూ అపహరించుకొని వచ్చి ఒక కారాగారంలో బంధించి ఉంటాడు అనమాట. 16,000 మంది గోపికలు ఈయన బంధించిన తర్వాత ఈయన ఎప్పుడైతే చనిపోతాడో వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ శ్రీకృష్ణుని ఆ రూపం చూసి యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మేము వెళ్ళాం, ఇంకా నిన్నే మ్యారేజ్ చేసుకుంటామంటే అప్పుడు ఆ విధంగా వాళ్ళు 16,000 మందిని మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే దీపావళి అంటే దీపాల పండగ అంటారు. అంటే మీరు ఎప్పుడు కూడా స్పిరిచువల్గా ఏ వర్డ్ చెప్పినా కూడా నిత్యం మన జీవితంలో కొన్ని చేసుకుంటే చాలా మంచి విషయాలు జరుగుతాయని చెప్తారు. అందులో భాగంగా ప్రధానంగా మీరు ప్రతి ఇంట్లో దీపం అనేది వెలిగించాలి. ఎన్ని పనులున్నా ఉదయం సాయంత్రం చేస్తే ఇంకా మంచిది, కానీ డైలీ ఒక పూట అయినా అంటే మార్నింగ్ టైం అయినా సరే ఒక దీపం వెలిగిస్తే అది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి శుభం చేకూరుస్తుంది అంటారు. దట్టు దీపాల పండగ అంటేనే దీపావళి యాక్చువల్లీ. అండ్ ఆ రోజు కూడా కొన్ని ఎక్కువ దీపాలు పెట్టి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని సెలబ్రేట్ చేసుకుంటారు దీపావళి పండుగని. సో ఆ దీపాల యొక్క ప్రాముఖ్యత మరొకసారి తెలియజేస్తారు. సరే అండి, ఇప్పుడు చూడండి, అప్పట్లో రాక్షసులు దేవతలు అని ఒకరి క్యారెక్టర్ ఒకరికే ఉండేది. ఇది కలియుగం అండి. ఇప్పుడు మనుషుల్లోనే రాక్షస గుణాలు ఉన్నాయి. అప్పుడు రాక్షసులు అంటే సపరేట్గా డివైడ్ చేసి చూసేవాళ్ళు. ఇప్పుడు ఇది కలియుగము, ప్రతి ఒక్కరిలో రాక్షస గుణాలు ఉన్నాయి. అంటే అరిషడ్ వర్గాల్ని జయించడానికే ఈ ద్వీపం అనేది వచ్చిందనమాట అప్పట్లో. అరిషడ్ వర్గాలు అంటే కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యం అనేది. ఇక్కడ చూడండి, అక్కడ దీపం ఎందుకు వెలిగిస్తున్నామంటే దీపం వెలిగించి మీరు బయట ఎలాగైతే కాంతినిస్తున్నారో అదే దీపాన్ని మీ లోపల వెలిగించుకోండి. మీ లోపల ఆత్మద్వీపం అనేది ఎప్పుడైతే వెలుగుతుందో మీ లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహం, మదమాచారాలు ఏవైతే బడ్డీకి వెళ్తావో అప్పుడు ఏమవుతుందంటే అసలైన ఆత్మజ్ఞానం మీలో వెలుగుతుంది. ఆ వెలిగినప్పుడు ఏమవుతుందంటే చూసే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతారు. ఆ సాక్షిభూతంగా ఎప్పుడైతే చూడగలుగుతారో మీలో ప్రేమతత్వం అనేది పెరుగుతుంది. ఈ తత్వం ఎప్పుడైతే పెరుగుతుందో చూసే ప్రతి దాంట్లో నేను వేరే కాదు, భగవంతుడు వేరే కాదనే తత్వం బోధపడుతుంది అనేది అప్పట్లో ద్వీపరాజన చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరి దీపం వెలిగించే ముందు మనుషులు ఇలాగే అనుకోవాలండి, నేను భక్తితో ఏదైతే భగవంతుడి ముందు దీపం వెలిగిస్తున్నానో ఈ జ్యోతి నాలో కూడా వెలిగి నాలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు నాలో నుండి వెళ్ళిపోవాలని కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిరోజు ఇలా అనుకునేటప్పుడు ఆ దీపం వెలిగించేటప్పుడు నిన్న ఏదో ఒక తప్పు చేసి దీపం వెలిగించింటాము. కరెక్ట్గా దీపం వెలిగించే టయానికి మనకు గుర్తొస్తుంది, అరే నిన్న తప్పు చేసి ఈరోజు దీపం వెలిగించాను కదా, రేపు ఉంటుందన్న మన యొక్క వ్యక్తిత్వం మార్చుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ప్రతిసారి 41 రోజులు ఎందుకు చెప్తున్నామంటే ఈ 41 రోజుల్లో దీపారాధన చేసేటప్పుడు ఏమవుతుందంటే నిన్నటి రోజులు చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో అవి ఈరోజు దీపారాధన చేసేటప్పుడు గుర్తొస్తాయి. కాబట్టి ఒక 4-5 రోజులు పశ్చాత్తాపడతాడు, అరే నేను తప్పు చేసి దీపారాధన చేస్తున్నాను కదా, ఇది మంచి పద్ధతి కాదు కదా అని అలా అనుకున్న ఏమవుతుందంటే రోజుకు వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో మార్పు వచ్చి ఈ 41 రోజుల్లో పూర్తిగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. తప్పు చేయాలనిపించదండి, దాని దీపానికి ఇంత ప్రత్యేకత ఉంటుందండి. ఓకే. అండ్ దీపాలు వెలిగించాక ప్రతి ఒక్కరూ వెయిట్ చేసేది పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ అందరూ కూడా ఈ టపాసులు. ఈ టపాసులు అనేవి నిజంగానే దీపాలేమో మన జీవితంలో వెలుగులు నింపితే అది సంతోషాన్ని నింపుతుంది, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో టపాసుల గురించి మీరేం చెప్తారు? టపాసులు అంటే మనం ఈ మధ్యన అంత కెమికల్ వాడుతున్నాం, కానీ దీనికి కూడా సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా ఒక రీజన్ ఉందండి. కరెక్ట్, ఇది అక్టోబర్ నెలలో వస్తుంది. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వర్షాకాలం తగ్గిపోయి ఇంకా చలికాలం స్టార్ట్ అవుతుంది. ఈ మూమెంట్లో ఎక్కువ దోమలు ఇవన్నీ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ స్ప్రెడ్ అయ్యేటప్పుడు చూడండి ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాజన చేస్తాం, కానీ ఈ 5 రోజులు దీపాల రోజులు మాత్రం 5 రోజులు ఇంటి పైన దీపారాజన చేస్తారు. ఆ దీపారాజన చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కెమికల్ రియాక్షన్ అనేది బయటికి స్ప్రెడ్ అవుతాయి. అవి స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ దోమలు ఇవన్నీ ఏమవుతాయంటే మనుషులపైన అటాక్ చేయకుండా ఉండడానికి కూడా మన యొక్క సైన్స్ పరంగా కూడా మనం నమ్మొచ్చు అండి దీన్ని. ఓకే, డన్. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. దీపావళి పండుగ గురించి, అలాగే దీపాల గురించి, టపాసుల గురించి సుమన్ టీవీ ఆడియన్స్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ అండి.